ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలంటూ కరీంనగర్లో ఏఐవైఎఫ్ ఆందోళన బాటపట్టింది. తెలంగాణ చౌక్లో ధర్నా నిర్వహించింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బదులు శాశ్వత నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ నాయకులు. ఇక శాఖల వారీగా ఖాళీలపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగ సమస్య మారడం లేదన్నారు వారు. కేసీఆర్ కు పట్టిన గతి పడుతుంది ఈ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య కరీంనగర్ జిల్లా పక్షాన ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే ప్రైవేటు కార్పొరేటు కాలేజీలలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని చెప్పి ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా పక్షాన తెలంగాణ చౌక్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమైన కారణం ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగ సమస్య మాత్రం మారడం లేదు. కానీ ఏదైతే కేసీఆర్ పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగంతో పెట్టుకుంటే అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారో ఆ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని, ఏదైతే ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేసి త్వరగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాల పరిట నిరుద్యోగం ఎప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాటిని ఖచ్చితంగా స్పందించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఏఐవైఎఫ్ తరఫున